గౌరి ఒక చక్కని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు నచ్చినట్లుగా ఉంటూ, బాగా చదువుతూ వారి ప్రేమతో పెరిగింది. అందరితో సరదాగా ఉండే అమ్మాయి. తను డిగ్రీలోకి అడుగు పెట్టినప్పుడే తన సీనియర్ కళ్యాణ్ని చూసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. ఈ పెళ్లి కళ్యాణ్ తల్లి సావిత్రమ్మకు అస్సలు నచ్చలేదు. ఆ పెళ్లి తర్వాత గౌరి సావిత్రమ్మ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. గౌరి అత్త సావిత్రమ్మ చాలా కఠినమైన మనిషి. ఆమె మొహంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు ఉండదు. ఎప్పుడూ కోపంగా అందరి మీద చిరుబురులాడుతూ ఉండేది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమె మాటే వినాలి అన్నట్లు ఉండేది. పుట్టింట్లో గారాబంగా పెరిగిన గౌరికి మొదటి నుండి ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడడం కష్టమైంది. పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుండి సావిత్రమ్మకు గౌరీ నచ్చలేదు. నువ్వు కాఫీ కూడా బాగా చేయలేవు, ఇంటి పని సరిగా చేయడం రాదా, మీ అమ్మా నాన్న నీకు ఏమీ నేర్పించలేదా అంటూ పదే పదే తిడుతూ ఉండేది. గౌరీ మనసులో చాలా బాధపడుతూ ఉండేది. ఆమె కళ్యాణ్కి చెప్పినా, అతను మా అమ్మ పాతకాలం మనిషి కదా, అలానే ఉంటుంది, మనం సరిపెట్టుకోవాలి అనే మాట చెప్పేవాడు. ఒకరోజు సావిత్రమ్మకు హఠాత్తుగా ఆరోగ్యం బాగా క్షీణించింది. అది ఊపిరితిత్తుల సమస్య అని డాక్టర్స్ చెప్పారు. ఆ రోజు నుంచి గౌరీ తన మనసులోని బాధను పక్కన పెట్టి అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించింది. అత్తగారు అన్న మాటలు అన్నీ మర్చిపోయి తనని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు గడిచాక సావిత్రమ్మ గౌరీ ప్రేమను అర్థం చేసుకుంది. నెమ్మదిగా ఆమె మాట తీరు మారింది. నిజం చెప్పాలంటే మొదట నిన్ను అర్థం చేసుకోలేకపోయాను గౌరీ అంటూ ఆమె భావోద్వేగంగా చెప్పింది. ఆ రోజు నుంచి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అత్తాకోడళ్ల మధ్య దూరం తగ్గి వారి మనసులు దగ్గరయ్యాయి. కళ్యాణ్ కూడా ఈ మార్పును గమనించి ఆనందపడ్డాడు. ఆ రోజు నుంచి గౌరీ సావిత్రమ్మ మధ్య అనుబంధం మరింత బలపడింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే కుటుంబ జీవితం అని సావిత్రమ్మ తెలుసుకుంది. పండుగ రోజున ఇంటి నిండా సందడి. ఈ పులిహోర రుచే వేరమ్మ అని కళ్యాణ్ తన అమ్మ చేతి వంటను పొగిడాడు. అత్తగారి ముఖంలో చిరునవ్వు వికసించింది.